గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ సంబంధించి టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 11 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ ఏదైతే అప్ టు 10 చెప్పానో. సో లెట్ us see exactly what has been given. The river falls in the Arabian Sea. ఏ రివర్ ఈ విధంగా అరేబియన్ సీలో మనం చూడొచ్చు అంటే ఈ విధంగా కలుస్తుంది అంటే తప్తీ రివర్ అనమాట. మనకు తెలుసు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎన్ని ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎన్ని ఉన్నాయి అనేది. ఇక్కడ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చూసినట్లయితే మనకి దేర్ ఆర్ వేరియస్, బట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ నర్మదా అండ్ తప్తీ ఆర్ ద టూ మెయిన్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. దలాల్ స్ట్రీట్ ఈజ్ అట్, ఈ దలాల్ స్ట్రీట్ అనేది ముంబైలో, ఇక్కడ మనం చూసినట్లయితే ముంబైలో స్టాక్ మార్కెట్ ఎక్కడైతే ఉందో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక స్ట్రీట్ ఉందన్నమాట, ఆ దలాల్ స్ట్రీట్ అంటారు. ఆ దలాల్ స్ట్రీట్ అనేది ముంబైలో మనము ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర చూడొచ్చు. ద యురేనియం డిపాజిట్స్ ఇన్ ఇండియా మ్యాక్సిమం ఫౌండ్ ఇన్, యురేనియం డిపాజిట్స్ అనేది ఎక్కువగా మనము జార్ఖండ్లో చూడొచ్చు అనమాట. ఈ జార్ఖండ్లోనే ఈ యురేనియం డిపాజిట్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. జవహర్ టనల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అండి. జవహర్ టనల్ అనేది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ జవహర్ టనల్ అనేది మనము చూడొచ్చు. ద టర్మ్ క్యాడీ ఈజ్ రిలేటెడ్ టు ద స్పోర్ట్. క్యాడీ అనేది ఏంటంటే ఇది ఒక టర్మినాలజీ అనమాట. ఎవరిని క్యాడీ అని పిలుస్తారంటే ఎవరైతే ఆ గోల్ఫ్ కిట్ని గోల్ఫర్ ఉంటాడో ఆ గోల్ఫర్కి హెల్ప్ చేస్తూ ఉంటాడో, ఎంత అయితే గోల్ఫ్ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడో ఆ గోల్ఫ్ ప్లేయర్ కన్నా ఎక్కువగా నాలెడ్జ్ అనేది ఆ క్యాడీ అనే వాడికి ఉండాలన్నమాట. ఎందుకంటే అతను ఏ టైంలో ఎలాంటి ఈ స్టిక్ తీసుకోవాలనేది అతను ఈజీగా సజెస్ట్ చేస్తాడనమాట. ఆ ఉద్దేశమే కొందరు ఒకసారి క్యాడీ అనేది చేంజ్ అయితే వాళ్ళకి ఎలాంటి బ్యాట్ ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియకుండా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. గోల్ఫ్ ప్లేయర్ యొక్క ఆట అనేది ఎంత బాగా ఆడతాడో అంతే నాలెడ్జ్ ఈ క్యాడీ అనే వాడికి కూడా ఉండాలి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద మ్యాక్సిమం ప్రొడ్యూసర్ ఆఫ్ శాండల్వుడ్. ఈ చందనము ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్లేస్ ఏంట్రా అంటే కర్ణాటకలో ఎక్కువగా ఈ చందనం అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సౌత్ గంగోత్రి ఎక్కడుంది అంటే అంటార్క్టికా అనేది ఖండంలో మనం చూసినట్లయితే అంటార్క్టికాలో సౌత్ గంగోత్రి అనేది దక్షిణ గంగోత్రి కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది అక్కడ ఒక చిన్న స్టేషన్ అనమాట. ఇక్కడ సైంటిస్టులు అందరూ చూస్తుంటారు, అక్కడ ఒక చిన్న స్టేషన్ మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట అక్కడి యొక్క సిచ్యువేషన్స్ని. ద ప్లేస్ సింద్రి ఈజ్ ఫేమస్ ఫర్ అంటే అక్కడ సింద్రిలో ఎక్కువగా వాచ్ అనేది మేకింగ్ అనమాట, వాచ్ మేకింగ్ అని చెప్పుకోవచ్చు. ద లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఏంట్రా అంటే గోవింద్ సాగర్ లేక్ అనేది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అంటే మెక్మోహన్ లైన్ అనేది ఇండియాకు మరియు చైనాకు మధ్యలో మెక్మోహన్ లైన్ అనేది మనము చూడొచ్చు అనమాట. విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ హార్మ్ఫుల్ రేడియేషన్ అంటే ఫిజన్ రియాక్షన్ అనేది ఎక్కువగా హార్మ్ఫుల్ రేడియేషన్ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫినామినాన్ ఆఫ్, అంటే ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేది ఓఎఫ్సి కేబుల్స్ అంటారనమాట. ఇవి దేని మీద ఆధారపడి పనిచేస్తాయంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పి ఆ ఫినామినాన్ మీద ఆధారపడి పనిచేస్తాయన్నమాట. మిరాజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటే రిఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనమాట. ఈ మిరాజ్ అనేది మనము ఓయాసిస్లు ఏవైతే ఉన్నాయో ఎడారిలో ఈ మిరాజ్ అనేది రిఫ్రాక్షన్ మరియు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ సంబంధించి అని మనం గుర్తుంచుకోవాలి. ద ఫినామినాన్ ఆఫ్ లైట్ అసోసియేటెడ్ విత్ ద అపియరెన్స్ ఆఫ్ బ్లూ కలర్ ఆఫ్ స్కై అంటే స్కై ఎందుకు ఇప్పుడు బ్లూ కలర్లో ఉంటుందంటే అది స్కాటరింగ్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ స్కాటరింగ్ వల్లే ఈ విధంగా బ్లూ కలర్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ అంటే ఈ లెన్స్ అనేది దేనితో తయారు చేస్తారంటే ఫ్లింట్ గ్లాస్ అనమాట. ఈ లెన్సెస్ అనేది ఫ్లింట్ గ్లాసెస్గా గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ పెండ్యూలం వెన్ టేకెన్ టు ద మూన్ వుడ్ ఇంక్రీజ్. ఈ టైం పీరియడ్ అనేది పెండ్యూలం యొక్క టైం పీరియడ్ అనేది వెన్ టేకెన్ టు ద మూన్ వుడ్ ఇంక్రీజ్ అనమాట. ఎప్పుడైతే మూన్ దగ్గర తీసుకెళ్ళాడో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట టైం పీరియడ్ అనేది. ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఈజ్ హెల్డ్ టు ద ఎర్త్ బై గ్రావిటీ అనమాట. అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఎందుకు మన భూమి నుంచి పైకి వెళ్ళిపోకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుందంటే ఈ గ్రావిటీ ఉండడం వల్లే ఈ అట్మాస్ఫియర్ అనేది కూడా కంట్రోల్ అయ్యి భూమి దగ్గరలో ఉంటుందన్నమాట. ద ఫంక్షన్ ఆఫ్ బాల్ బీరింగ్స్ ఇన్ ఏ వీల్, ఏవైతే బాల్ బీరింగ్స్ ఉన్నాయో
వీల్స్లో ఎందుకు ఆ బాల్ బేరింగ్స్ అనేది ఫిట్ చేస్తారంటే టు కన్వర్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇంటూ కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. ఆ విధంగా స్టాటిక్ ఫ్రిక్షన్ని కైనెటిక్ ఫ్రిక్షన్గా మార్చడానికి ఈ బాల్ బేరింగ్స్ అనేది మనం చూడొచ్చు. షాక్ అబ్జార్బర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ స్టీల్ బికాస్ హ్యాస్ హయ్యర్ ఎలాస్టిసిటీ. ఇక్కడ ఏంటంటే ఈ షాక్ అబ్జార్బర్స్ అనేది ఇవి ఎందుకు స్టీల్ తోటి తయారు చేసి ఉంటారనమాట, ఎందుకంటే దానికి హయ్యర్ ఎలాస్టిసిటీ అనేది మనము చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎలాంటి ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయంటే ఒక్కొక్కసారి ఈ హైడ్రోలిక్ బ్రేక్స్ అనేది కూడా వీటిపైన పాస్కల్స్ లా ప్రకారము పనిచేయడం జరుగుతుందన్నమాట. అమాంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్ అంటే ఫాస్ట్గా సౌండ్ అనేది స్టీల్లో ట్రావెల్ అవుతుందన్నమాట. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ సెకండ్స్ పెండ్యులమ్ ఈజ్, ఈ సెకండ్స్ పెండ్యులమ్ అనేది టైం పీరియడ్ అనేది 2 seconds అని చెప్పుకోవచ్చు. సో దాని ఎగ్జాక్ట్ మూమెంట్ ఏంటంటే 2 secondsగా వాడి యొక్క టైం పీరియడ్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లేక్ ఫ్రీజ్ ఇన్ కోల్డ్ కంట్రీస్ ఇన్ వింటర్ లివింగ్ ద వాటర్ అండర్నీత్ అట్, అంటే ఈ లేక్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి కదా, సో అక్కడ ఆక్వాటిక్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో చేపలు కానీ ప్రతి ఒక్కటి గ్రౌండ్ జస్ట్ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట, ఎందుకంటే అక్కడ పూర్తిగా వాటర్ అనేది ఫ్రీజ్ కాదు. వాటర్కి ఒక గుణం ఉందన్నమాట, అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని చెప్పి ఆ గుణం ఉండడం వల్ల ఈ వాటర్ అనేది కింద 4 degrees సెంటిగ్రేడర్లో ఉంటాయన్నమాట. అంటే ఇట్ విల్ నాట్ గెట్ ఐస్ అన్నమాట, అవి లిక్విడ్ ఫామ్లోనే ఉంటాయి. సో అక్కడ ఈ అక్వాటిక్ అనిమల్స్ అనేది చేపలు కానీ సర్వైవ్ అవుతాయి. ఇది దేవుడిచ్చిన ఒక వరం అని చెప్పుకోవచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్ ద షార్ప్నెస్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ కెమెరా. షార్ప్నెస్ ఆఫ్ ఇమేజ్ ఇన్ కెమెరా డిటర్మైన్ చేయడానికి ఏది ఇంపార్టెంట్ అవుతుందంటే అపర్చర్ అనేది చాలా అవసరం అనమాట. సో ఈ అపర్చర్ అనేది డిటర్మైన్ చేస్తుంది షార్ప్నెస్ ఆఫ్ ఇమేజ్ ఇన్ కెమెరా అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ఎంఆర్ఐ మెషిన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ అంటే అల్ట్రాసౌండ్ వేవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎంఆర్ఐ మెషిన్లో ఏది యూజ్ చేస్తారంటే అల్ట్రాసౌండ్ వేవ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఫర్ ఎ పర్సన్ హ్యావింగ్ హైపర్మెట్రోపియా ద నియర్ పాయింట్ ఈజ్, అంటే ఇక్కడ హైపర్మెట్రోపియా చూసినట్లయితే గ్రేటర్ దాన్ 25 centimeters లాంగ్ సైట్ అనమాట. సో అతను లాంగ్ సైట్లో హీ హెస్ గాట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ లాంగ్ సైట్. నెక్స్ట్ ఏంటంటే స్టీల్లో ఏముంటుందంటే 12% కార్బన్ అనేది మనము స్టీల్లో చూడొచ్చు అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ స్టీల్ ఎంత అంటే 12% అని గుర్తుంచుకోండి. అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఈ వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్లో ఏ విధంగా మెజర్ చేస్తారంటే హ్యూమిడిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా హ్యూమిడిటీ అని మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ అన్ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లేమబుల్ అంటే హైడ్రోజన్ అనమాట. సో కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అనమాట. సో అది దీంట్లో మనము హైడ్రోజన్ కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేమబుల్ అనమాట. అందుకే మనము హైడ్రోజన్ వేయకుండా బెలూన్స్లలో ఇది హీలియం అనేది వాడడం జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ అంటే క్యాడ్మియం అనమాట. ఇక్కడ క్యాడ్మియం అనేది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ ద వాటర్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ అంటే క్యాడ్మియం అనేది వాటర్తో రియాక్ట్ అయినా కూడా హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ కాదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఓజోన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ. ఓజోన్ అంటే O3 అని మనకు తెలుసు, కాబట్టి ఓజోన్లో ఏముంటుంది అంటే ఓన్లీ ఆక్సిజన్ అని మనం తెలుసుకోవాలి. వన్ ఆఫ్ ద కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ టియర్ గ్యాస్ ఏంటంటే మనకు టియర్ గ్యాస్ అనేది క్లోరోపిక్రిన్ అనేది ఉంటుంది అనమాట. అందుకే మనం ఎక్కడైతే గుంపులుగా మాబ్ ఉందో అక్కడ ఈ టియర్ గ్యాస్ అనేది వదలడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా టియర్ గ్యాస్ బాంబ్స్ అనేది వదలడం వల్ల దాంట్లో ఉన్న ఆ ఫ్యూమ్స్లలో క్లోరోపిక్రిన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ క్లోరోపిక్రిన్ అనేది కళ్ళు మంటలయ్యి వాళ్ళకి ఈవెన్ బ్రీతింగ్లో డిఫికల్టీ అనేది రావడం జరుగుతుంది. ఈ క్లోరోపిక్రిన్ వల్లే ఎక్కువగా కన్నీళ్ళు కానీ ఆటోమేటిక్గా ఇన్హేలింగ్ శ్వాస తీసుకోవడంలో కానీ ఇబ్బంది అవుతుందన్నమాట. అండ్ అటామిక్ క్లాక్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రాన్సిషన్స్ ఇన్ అంటే అటామిక్ క్లాక్ అనేది ఇది స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్ అనేది మనం చూడొచ్చు. ఈ విధంగా
మెజర్ చేయడానికి అటామిక్ క్లాక్స్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇవి సీజియం అనేది దాంట్లో ఉంటుందన్నమాట, దాన్ని యూజ్ చేసుకొని అటామిక్ క్లాక్స్ అనేది మెజర్ చేస్తారనమాట. సిల్వర్ హాలైడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ బికాజ్ దే ఆర్ రెడ్యూస్డ్ బై లైట్ అనమాట. సిల్వర్ హాలైడ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్లో, ఎందుకంటే అవి దే ఆర్ రెడ్యూస్డ్ బై లైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో సిల్వర్ హాలైడ్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ టెట్రా ఈథైల్ లెడ్ అనేది TEL అంటారనమాట. టెట్రా ఈథైల్ లెడ్ అనేది ఇదిగా యాంటీ నాక్ కాంపౌండ్గా గుర్తుంచుకోండి. టెట్రా ఈథైల్ లెడ్ ఇదేంటి, ఇది ఒక యాంటీ నాక్ కాంపౌండ్. ద ఐసోటోప్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటే ఏ ఐసోటోపు ఈ విధంగా ప్రొడక్షన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి యూజ్ అవుతుంది అంటే మనకి యురేనియం-235 అనేది ఈ ప్రొడక్షన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చాలా యూజ్ అవుతుందని తెలుసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ న్యూక్లియాన్ అంటే పాజిట్రాన్ అనేది పాజిటివ్ సైడ్ అనమాట. ఇక్కడ ఇట్స్ ఈజ్ నాట్ ఏ న్యూక్లియన్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ప్రోటాను పాజిటివ్ నేచర్ ఉంటుంది, ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ నేచర్ ఉంటుంది, న్యూట్రాన్ అనేది న్యూట్రల్లో అంటే ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏది విచ్ ఈజ్ నాట్ ఏ న్యూక్లియాన్ అంటే పాజిట్రాన్ అనమాట. ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెడ్ పెన్సిల్ ఈజ్, ఇక్కడ మెటీరియల్ అనేది ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెడ్లో ఏది యూజ్ చేస్తారంటే గ్రాఫైట్ అనమాట, అంతేగాని లెడ్ అనేది ఉండదు. సో లెడ్ పెన్సిల్ అంటారు కానీ దాంట్లో గ్రాఫైట్ అనేది ఉంటుంది కానీ లెడ్ అనేది మాత్రం కాదు, ఎక్కువ కంటెంట్ అనేది గ్రాఫైట్ ఉంటుంది. ఇఫ్ ఆల్ బుల్లెట్స్ కుడ్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ గన్ షాట్ ఇంజురీ ఆఫ్ ఎ మ్యాన్ ఇట్ మే కాజ్ పాయిజనింగ్ బై లెడ్ అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే బుల్లెట్స్ అనేది ఎవరికైనా లోపలికి వెళ్తే కంపల్సరీ ఆ బుల్లెట్స్ అనేది బయటకు అన్నీ తీసేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బుల్లెట్స్ తీయలేదంటే అది లోపలే లెడ్ పాయిజనింగ్ అనేది ఛాన్సెస్ ఆర్ మోర్ అనమాట. సో ఆ బుల్లెట్ ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది. జర్మన్ సిల్వర్ అన్ అలాయ్ డస్ నాట్ కంటైన్ ద మెటల్. జర్మన్ సిల్వర్ అంటే వాటిలో సిల్వర్ అనేది ఉండదని చెప్పుకోవచ్చు. మిగతా నికలు, జింకు, కాపర్ అంటే జింకు కాపర్ కలిస్తేనే బ్రాంజ్ అవుతుంది. బ్రాంజు మరియు నికల్ మిశ్రమం అని చెప్పుకోవచ్చు అనమాట. ఆక్సిజన్ విచ్ ఈజ్ వైటల్ ఫర్ లైఫ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ కోనీస్ ఫ్రమ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ చాలా అవసరము ఫర్ ద ఫోటోసింథసిస్ పర్పస్ అని చెప్పి ఆ ఎక్కడి నుంచి విచ్ కమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఆ ఆక్సిజన్ రావడం జరుగుతుందంటే మ్యాక్సిమం అనేది వాటర్ నుంచి ఈ విధంగా అది గ్రాప్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ద నోబెల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ రేడియోథెరపీ. రేడియోథెరపీ డిపార్ట్మెంట్ చూసినట్లయితే మనకి రేడాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రేడియోథెరపీ అనేది మెడికల్ డిపార్ట్మెంట్లో మనం చూడొచ్చు. మనకి రేడియాలజీ డిపార్ట్మెంట్స్ అంటే ఎక్స్రే సంబంధించి కానీ ఇలాంటివన్నీ ఏ నోబెల్ గ్యాస్ అనేది వాడతారు అంటే రాడాన్ అనమాట. నియాన్ అనేది మనకి లేజర్ లైట్స్లలో మనం చూడొచ్చు. ఆర్గాన్ అనేది ఎలక్ట్రిక్ బల్బ్స్లో చూడొచ్చు. రాడాన్ అనేది మనము చూసినట్లయితే ఈ రాడాన్ అనేది రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ దగ్గరికి వచ్చినట్లయితే ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ యాంగిల్ ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ 50 దెన్ ద థర్డ్ యాంగిల్ ఈజ్ అన్నాడు. ఇక్కడ రెండు యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ అనేది 50 అంట. అంటే రెండు యాంగిల్స్ యొక్క సమ్ థర్డ్ యాంగిల్కి ఈక్వల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి 50 degrees అనుకుంటే ఇంకొకటి x+5 అనుకుంటే ఇంకొకటి x అనుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే ఓవరాల్ ఏంటంటే ఇక్కడ x-50 అనమాట. సో ఆ విధంగా చూసినట్లయితే x-50లో ఇక్కడ మనము ఒకటి వాటి యొక్క సమ్ ఈ విధంగా చూసినట్లయితే టుగెదర్ థర్డ్ యాంగిల్కి ఈక్వల్ కాబట్టి ఒకటి x ఇంకొకటి x-50 అనుకుంటే అప్పుడు ఈజీగా వాటి యొక్క సమ్ అనేది థర్డ్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మనము ఈజీగా మన ఆన్సర్స్ చూడండి. ఆన్సర్స్లో ఈ విధంగా 20, 70, 90 ఉందంటే మీరు పెట్టేయండి. ఎందుకంటే 20కి 70కి డిఫరెన్స్ అనేది 50 ఉంది కాబట్టి ఆ విధంగా 90 degrees అనేది థర్డ్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈజీగా మీరు దాన్ని పెట్టేయచ్చు అనమాట. సో ప్లీజ్ గో త్రూ దాట్. ఏదైతే మీకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందో దట్ కెన్ బి ఈజీలీ కాన్ఫిగర్డ్ అనమాట. నెక్స్ట్ మనం చూద్దాము 42nd వన్. ఇఫ్ ద 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో
2:3:4 అనమాట. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అన్నాడు. సో ఇక్కడ 3 సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది 2, 3, 4 అంటే టుగెదర్ 9x అనేది రావడం జరుగుతుంది. 9x ఈక్వల్ టు 180 అనమాట. అప్పుడు x ఈక్వల్ టు 20 అనేది వస్తుంది. సో వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద గ్రేటెస్ట్ వన్ ఈజ్ 4x, దట్ ఈజ్ 80 degrees అనమాట. సో ఈ విధంగా చేయాల్సి కొన్ని ఉంటుందన్నమాట. ఫ్యాక్టరైజ్ కనుక్కోవాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ 6 మనము 2 స్ప్లిట్ చేసుకోవచ్చు. 4ని 14 1 స్ప్లిట్ చేసుకుంటే -25 ఎలా వస్తుందంటే 14 2 28 -3 అంటే 25 అనేది ఇక్కడ ఈజీగా సాల్వ్ అవుతుందన్నమాట. సో అప్పుడు -28 + 3 అని రాసుకుంటే మనకు ఆన్సర్స్ అనేది డివైడెడ్ బై 6, ఎందుకంటే 6x² ఆ 6 అనేది ఉంది కాబట్టి ఈ విధంగా డివైడ్ చేస్తే మనకు ఫ్యాక్టర్స్ అనేది ఈ విధంగా 6x - 28 ఇంటూ 6x + 3 అంటే మనకు డైరెక్ట్గా x ఈక్వల్ టు -half అనేది రావడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ గివెన్, మీరు అలాగనే చేయొచ్చు. లేదంటే మీరు -b + r -√b² - 4ac/2a అనేది ఫార్ములా ప్రకారమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. వాళ్ళ f+s అంత అంటే 45 years అనమాట. 5 ఏళ్ళ ముందర 5 years ago ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 4 times ద ఫాదర్ ఏజ్ అట్ దట్ టైమ్ అనమాట. సో ఇక్కడ కూడా 4 times ద ఫాదర్ అని కాబట్టి ఈ క్వశ్చన్ అనేది యూ సాల్వ్ ఇట్ అండ్ ప్లీజ్ లెట్ మీ నో బై వాట్సాప్. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ 7667302552. మీరు ఇది సాల్వ్ చేయండి. వాట్ ఎవర్ యూ యూజ్ ఇట్ అండ్ వాట్సాప్ మీ బై అట్ ది ఎర్లియస్ట్. మేము మీకు ఒక PDF అనేది ఇస్తానన్నమాట. ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చాడనమాట. πr² 154 square meters అనమాట. సో దాని ప్రకారం చేస్తే పై వాల్యూ 22/7 పెడితే r² = 154 అంటే r = 7 అనేది రావడం జరుగుతుంది. నీకు దాని తర్వాత సర్కంఫరెన్స్ కనుక్కోవాలన్నా కూడా కనుక్కోవచ్చు. దట్ ఈస్ 2πr అనమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. ద రేషియో ఆఫ్ ద రేడియా ఆఫ్ 2 సర్కిల్స్ యొక్క రేడియా r1 r2 2:3 అయితే వాటి ఏరియాస్ అనేది πr1² πr2² కాబట్టి 4:9 అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 92400. ఈ వాల్యూమ్ ఆఫ్ కోన్ అనేది 92400 అయితే ఇట్స్ హైట్ ఈజ్ 72 centimeters. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కోన్. సో దీని ప్రకారం మనకి వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అనేది ఫార్ములా 1/3 ఆఫ్ πr²h అని చెప్పుకోవచ్చు. ఈజీగా మనము వీ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. వాల్యూస్ అనేది మనకు తెలుసు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ అనేది 92400 ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h అంటే ఇక్కడ π 22/7 r² అలాగే పెట్టుకుంటావు కావాలి కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దాట్ రేడియస్ h ఈజ్ గివెన్. సో r ఈజ్ ఈక్వల్ టు 35 అనేది రావడం జరుగుతుందన్నమాట. ఏ మ్యాన్ పర్చేస్డ్ ఏ రేడియో ఫర్ ₹2250 అండ్ సోల్డ్ ఇట్ at 20% లాస్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. యాజ్ యూజువల్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అతను పర్చేస్డ్ 2250. హీ హెస్ గాట్ అ లాస్ ఆఫ్ 20% కాబట్టి సో 1/5 అనమాట. 5 కాస్త 4 అయిపోయింది. సో దీని ప్రకారం ఈజీగా మనము 5 × 450 అంటే 2250 అనమాట. సో 4 × 450 అంటే 1800 అని చెప్పుకోవచ్చు. సో యూ విల్ గెట్ డైరెక్ట్లీ ద సొల్యూషన్ ఫర్ దిస్. నెక్స్ట్ ఏంటంటే A 120-meter long train is running at the speed of 60 km/h will cross a pole in. ఇక్కడ స్పీడ్ ఇవ్వడం జరిగింది 60 km/h. అక్కడ నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే 60 × 5/18 అంటే m/s 50/3 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్రాసింగ్ ద పోల్ 120 meter లెంగ్త్ కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అంటే ఇప్పుడు 50/3 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 120/t అనుకుంటే వాల్యూ t అనేది 7.2 seconds అనేది ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. బట్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ కిలోమీటర్ని కాస్త మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 6 men can earn ₹150 in 10 days. How much money will be earned by 8 men in 7 days? ఇక్కడ మనీ కనుక్కోవాలి. ఎంత డబ్బులు ఈ 8 men 7 days వర్క్ చేస్తే అన్నారు. దీని ప్రకారం మనం చూసినట్లయితే M1 అనేది ఇక్కడ 6 అయితే D1 అనేది 10 అనమాట. డివైడెడ్ బై P1 అంటే 150 ఈజ్ ఈక్వల్ టు M2 అనేది 8 ఇంటూ D2 అంటే 7 అనమాట. డివైడ్ బై P2 అనేది కనుక్కోవాలి కాబట్టి x ఈక్వల్ టు 140 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీని ప్రకారం మనకి ఈ పేపర్లో టోటల్ 50 క్వశ్చన్స్ అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఆల్ దీస్ పేపర్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరియస్ యూ ఆర్ రెడీ టు కాల్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ ఆన్ 7667302552. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ మనీ, వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టెల్ దెమ్ టు షేర్ సమ్ వన్ ఎల్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ ఫ్రమ్
one retired naval sailor of Indian Navy. Thank you.